రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా పిసిసి అధ్యక్షుల గారి నాయకత్వంలో మరి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం నూటికి మరి 90% గెలవబోతున్నాం. కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ 90% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొంతమంది మాట్లాడే మాటలు ప్రజలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు. కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే ప్రజలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు. అయితే వాస్తవాలనేటి ఎప్పటికీ దాగదు, వాస్తవాలు బయటికి వస్తాయి. వాస్తవాలనేటి బయటికి వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, మరి విద్యుత్ కావచ్చు, 2014 నుంచి 2023 దాకా జరిగినటువంటి అవినీతి అనేది మొత్తం బయటికి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. అయితే కేటీఆర్ను, హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ జరిగింది. కేసీఆర్ కూడా నోటీసులు పంపడం జరిగింది. సిట్ అధికారులు హరీష్ రావుకు, కేటీఆర్ను పిలిచారు, కేసీఆర్ను కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయము మరి వాస్తవాలు కూడా బయటికి రావాలి కదా. వాస్తవాలను బయటికి రావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే విచారణ జరుగుతుంది. ఇది విచారణ జరుగుతుంది. మాకేం తెలియదు అన్నట్టు ఇదంతా మాకేమి తెలియదు అన్నట్టు మరి యాక్షన్ చేస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వ అధికారులతోనే మరి విచారణ జరుగుతుంది. చిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ విచారణను తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే కదా. రాష్ట్రంలో మీరు చేసిన దోపిడీ వాస్తవమే కదా. మరి దాని మీద విచారణ జరిగితే ఎందుకు అందరు ఆగమవుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు? అరే ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేశారు మీరంతా. 2014 నుంచి 2023 దాకా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు. మీరు పరిపాలన ఏ విధంగా చేసిందో తెలంగాణ ప్రజలకు తెలియందా? ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? దేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగలేదు కదా. అది గుర్తుపెట్టుకోండి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఈ విధంగా చేయలేదు కదా అని అంటున్నా. హరీష్ రావు అంటాడు, హరీష్ రావు విచారణ జరుగుతాయి, ఇదంతా
ప్రభుత్వం కావాలని చేస్తుంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాలని చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తున్నది, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తున్నది. కావాలని ఎట్లా చేస్తారో నాకు అర్థం కాలే. మీరు ఫోన్ టాపింగ్ చేసింది వాస్తవమే కదా. వాడు కేటీఆర్ మాట్లాడతాడు, ఇదంతా విచారణ తప్పు, ఇదంతా విచారణకు మేము కూడా చూస్తాము, చిట్ట అధికారులను కూడా చూస్తాము,